హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటిగోల. ఈరోజు మన రెసిపీ వంకాయ ఊరగాయ అండి. అదే వంకాయ ఆవకాయ అని అంటారు, వంకాయ నిల్వ పచ్చడి అని అంటారు. పేరు ఏదైనా సరే ఇది మామిడికాయ ఆవకాయకి మంచి ఆప్షనల్ అండి. ఇది రోజు తిన్నా సరే వేడి చేయదు, హాయిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా 1/2 కిలో వంగపళ్ళు తీసుకున్నామండి. నిజానికి ఇది మా తోటలోవే. నాకు ఈ పళ్ళు ఇలా రావడానికి 45 రోజులు పట్టింది. ఆ పళ్ళుని తీసుకుని చిన్నగా చక్కగా ముక్కల్లాగా, మరీ చిన్న ముక్కలు కాదు, స్లైసుల్లా తీసుకుని బాగా కట్ చేసి పెట్టుకోవాలండి. 1 కేజీకి 1/2 కిలో ఉప్పు, పసుపు, చింతపండు ఉంటాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని నేను ఉప్పు, పసుపు, చింతపండు ఈ 1/2 కిలో దానికి యాడ్ చేసి బాగా ముక్కలకి పసుపు ఉప్పు అంటేలాగా బాగా కలిపానండి. నిదానంగా కలుపుకుని తర్వాత ఒక కంటైనర్ తీసుకుని ముందు చింతపండు వేసేసి ఆ తర్వాత ఈ వంకాయ ముక్కలు పైన వేయాలండి. ఇలా 3 రోజులు ఉంచాలి. ఉదయం సాయంకాలం ఒక్కొక్కసారి స్పూన్ తో కలిపేసి చూస్తూ ఉండాలన్నమాట, లేకపోతే బూజు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా 3వ రోజు ఉదయం ఏం చేస్తామంటే ముక్కల్ని చక్కగా పిండేసి ఒక్కసారి ఎండ చూపించాలండి. ఎందుకంటే ఏడాదంతా నిల్వ ఉండే పచ్చడి కదా, ఒకసారి ఎండ చూపిస్తే త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత చింతపండు మిగిలిన చింతపండు మగ్గు ఒక్కసారి మిక్సీ వేసి దాంట్లోనే కారం, మెంతిపొడి 2 యాడ్ చేసి మరొకసారి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన ఉంచుకోవాలండి. ఈ ఎండలో పెట్టినవి తీసుకొచ్చి ఒక బౌల్లో వంకాయ ముక్కలు ట్రాన్స్ఫర్ చేసుకుని అదే బౌల్లో ఈ పేస్ట్ కూడా వేసేసి వంగ ముక్కలకి ఆ పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలపాలండి. ఎంత బాగా కలపాలంటే కావాలంటే 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వాడొచ్చు. కాకపోతే వంగ ముక్కలు ప్రతి ముక్కకి ఈ కారం అంతా అద్దేలాగా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఇంక ఇప్పుడు పోపు విషయానికి వచ్చేయాలి. పోపు అంటే ఇలాంటి ఊరగాయల్లో కాస్త నూనె ఎక్కువే పడుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 150 నుంచి 200 ml ఆయిల్ వేసేసుకుని అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని అవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టి నూనె చల్లారే వరకు వెయిట్ చేసి ఆ తర్వాతే ఇందులో కలపాలండి. ఇదే టైంలో ఉప్పు ఒకసారి టేస్ట్ చేయండి. నాకు కొంచెం తగ్గింది అనిపించి యాడ్ చేశాను. ఉప్పు కూడా పర్ఫెక్ట్ అన్నాక ఈ చల్లారిన పోపుని తీసుకొచ్చి అందులో వేసేసి బాగా కలపాలండి. నిజానికి అదే రోజు తినొచ్చు, కాకపోతే 2-3 డేస్ తర్వాత తింటే వంకాయ ముక్క ఊరి భలే బాగుంటుందండి. మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.